వండర్స్ ఈరోజు మన ఛానల్లో మడత కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా అండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మడత కాజాని జ్యూసీగా లేయర్స్ లాగా చాలా పర్ఫెక్ట్గా మనం ఈ మడత కాజాని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా అయినా యూజ్ చేసుకోవచ్చండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఒక 5 మినిట్స్ వరకు మనం ట్యాప్ చేసుకుంటూ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన తడి క్లాత్ ఉంచి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ అంతా కరిగి మనకి ఈ విధంగా ఉండాలి. పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుంది, థిక్ పాకం రావాల్సిన అవసరం అస్సలు లేదండి. పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కొద్దిగా ఇలాచి అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మైదా పిండిని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఈ విధంగా పలుచగా ఒత్తుకోవాలండి. సాధ్యమైనంత వరకు ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత పలుచగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా చపాతీ కర్రతో అంతా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇవి వేస్ట్ అవ్వకుండా మరొకసారి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేస్తున్నప్పుడు పిండిని డస్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్లో అంచులు అనేవి నీళ్ళతో తడి చేసుకుని రోల్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేలితో ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్రతో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలా ఒత్తుకోవాలండి. సో ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. రోల్ అంతా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేయాలండి. సో మంట అనేది సిమ్లో పెట్టిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన కాజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పైకి వస్తున్నాయి. ఒకసారి చూస్తున్నారు కదా, మనం చూస్తుండగానే వేసిన కాజాలన్నీ కూడా ఈ విధంగా పైకి అన్నీ వచ్చేయాలండి. ఇలా పైకి వచ్చిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాజాలని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాజాలని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో కాజాలన్నీ కూడా పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంత మంచిగా పర్ఫెక్ట్గా పరల కింద చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. నేను చెప్పిన కొలతలతో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాజాలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం వేడిగానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలండి. కాజాలన్నీ కూడా మనం సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 30 నుంచి 50 సెకండ్లు ఉంచితే సరిపోతుందండి. కాజాలు పాకంలో ఎక్కువ టైం ఉంచితే మెత్తగా అయిపోతాయండి. ఎంతో టేస్టీ అయినా మడత కాజా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ప్రిపేర్ చేసిన ఈ మడత కాజా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.